ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయింది గానీ, మళ్ళీ కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. మనకి ఎండింగ్‌లో మళ్ళీ అప్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయింది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి అదాని పవర్‌లో తీసుకున్నా. యాక్చువల్‌గా నేను 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అగ్రెసివ్‌గా ఎంటర్ అయ్యా. ఇక్కడ 20 ఎంఏ, 200 ఎంఏని క్రాస్ చేస్తుందని చెప్పి నేను తీసుకున్నా. కానీ ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సింది. ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నా యాక్చువల్‌గా. సో, చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్‌గా నా ఎస్ఎల్ హిట్ చేసి అక్కడ ఒక హ్యామర్ పడి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. యాక్చువల్‌గా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా అనుకున్నది. తర్వాత సెకండ్ టార్గెట్ అప్ సైడ్‌కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇదే మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఇలా ఉంది. యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఎంటర్ అవ్వాల్సింది. సో, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసరికి ఓమినీ టెక్‌లో తీసుకున్నా. ఇందులో కూడా 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంటర్ అయ్యా. ఇందులో కూడా అగ్రెసివ్ ఎంట్రీయే. హ్యామర్ క్యాండిల్ పడింది. హ్యామర్ క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ మర్బూజా క్యాండిల్ ఒకటి ఫార్మ్ అయిన తర్వాత ఎంటర్ అయ్యా. 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకోవడమే ఇందులో నేను చేసిన మిస్టేక్. మనం 2 మినిట్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది దానికి వెళ్ళిపోయింది. ఇక్కడ క్రాస్ అయింది కానీ 200 ఎంఏ నిన్న క్రాస్ అయింది. కానీ సస్టైన్ అవ్వలేకపోయింది అప్ సైడ్‌కి. సో, ఇదే మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇలా ఉంది. ఈ రోజు బాగా చేంజ్ అయిన కంపెనీస్ చూసుకుంటే మాంగ్లూర్, మనం ఈ ఏరియా దగ్గర ఈ క్యాండిల్‌లో గాని, ఈ క్యాండిల్‌లో గాని ఎంటర్ అవ్వచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంటర్ అవ్వాలంటే అగ్రెసివ్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఇక్కడ వరకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యి 20 ఎంఏ వచ్చిందో అక్కడ మనం ఎంగల్ఫ్ చేసినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఐటీఐ. యాక్చువల్‌గా ఇందులో మనకి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత. కానీ మన టార్గెట్ అనేది 1:1.5 ఇస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఓలా, తేజాస్ నెట్, డీప్ ఇండస్ట్రీస్, అదాని పవర్, సిటీ యూనియన్ బ్యాంక్, ఐడిబిఐ, అదాని టోటల్ గ్యాస్, బంధన్ బ్యాంక్. ఇది మంచిగా వెళ్ళింది. వర్కౌట్ అయినప్పుడు మనం ఎస్ఎల్ 50% కానీ ఈ స్వింగ్ పైన కానీ పెట్టుంటే మనకి మంచిగా వచ్చేది. సెప్, కేఆర్బిఎల్, కేపీఐ గ్రీన్, రిలయన్స్ ఇన్ఫ్రా,